ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క శ్రేష్టమైన నామంలో మీ అందరికీ శుభములు వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఆశావు రాసిన ఈ యొక్క 77వ కీర్తన ఓ ప్రత్యేకమైన ప్రార్థనను మనకు నేర్పిస్తూ ఉంది. ఇంతకుముందు 76, 75, 74 ఆశావు రాసినటువంటి ఆ కీర్తనలన్నీ కూడా మనం చూస్తూ వస్తుంటే ఒకసారి ఆయన్ని స్తుతించడం, మరొకసారి అతనుకున్న కష్టాన్ని చెప్పుకోవడం, మరొకసారి దేవుడు తన ప్రార్థన ఆలకించిన విధానాన్ని గ్రహించడం, మరొకసారి దేవుడు తీసుకోబోయే నిర్ణయాల గురించి అతడు గ్రహించడం, ఇలా జరుగుతూ వచ్చింది. మరలా ఏమైందో ఏంటో 77వ కీర్తన మనం చూస్తే అక్కడ ఆశావు చాలా నిరుత్సాహంగా, చాలా కష్టంతో, చాలా బాధతో ఉన్నట్టుగా ఈ కీర్తన కనబడుతుంది. అలాంటి ఒక వేదనలో ఉండి ప్రార్థన చేస్తున్నట్టుగా ఈ కీర్తన మనం చూడొచ్చు. ఏమిటి ఆ వేదనలో తాను చేస్తున్న ప్రార్థన విధానం ఎలాగుంది అన్నది మనం ధ్యానం చేద్దాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన ఏమంటాడంటే, నేను ఎలుగెత్తి దేవునికి మొరపెట్టుదును, ఆయనకు మనవి చేయుదును. దేవుడు నా చెవి యొగ్గు వరకు నేను ఎలుగెత్తి ఆయనకు మనవి చేయుదును. ఏమంటున్నాడంటే, దేవుడు నా ప్రార్థన వినేంత వరకు నేను చేస్తానే ఉంటాను. దేవుడు నా ప్రార్థన అసలు వింటే చాలు, వింటే ఏదో ఒకటి చేస్తాడుగా, ముందు ఆయన చెవిలో పడాలి. వినేంత వరకు నేను చేస్తానే ఉంటాను. కొన్నిసార్లు మనం చూడండి, మనం పిలుస్తూ ఉంటాం, పలకరు. అంటే వినపడక కాదు, పలకకూడదని. అమ్మా అమ్మా పిలుస్తున్నా ఏం పట్టించుకున్నట్టుగా ఉంటుంది. నిన్నే అమ్మా పట్టించుకోకున్నట్టు మనకు వినపడుతుంది. కానీ మనం పలకట్లేదు అంటే దాని అర్థం ఏంటి? మనకు తెలుసు ఎందుకు పిలుస్తున్నాడో, ఎందుకు మనం పలకట్లేదో అన్నది మనకు అర్థమవుతుంది. సో ఇప్పుడు ఈయనేమంటాడంటే, ఆయన వినేంత వరకు నేను పిలుస్తూనే ఉంటాను. సో ఇది ఒక ప్రార్థనలో ఒక విధానం. చాలాసార్లు కొన్ని అవసరాలు, కొన్ని అక్కర్ల గురించి మనం ప్రార్థన చేస్తాం, కానీ కొంత సమయానికి ఏమైపోతామంటే అలసిపోతాం. సరే ఇక ఎన్ని రోజులని చేయను, ఎంతసేపు అని చేయను, ఎన్నిసార్లు అని పిలవను, సో ఏదో ఒకటి ఆయన ఇష్టం, ఏం చేస్తాడో చేస్తాడు అని మనం ప్రార్థనలో కొన్నిసార్లు అడగడం ఆపేస్తాం, పిలవడం ఆపేస్తాం. కానీ ఇతను ఏమంటున్నాడంటే, పట్టుదలగా వినేంత వరకు నేను పిలుస్తానే ఉంటాను అన్నాడు. మరి అంత కష్టం ఏమొచ్చిందో తర్వాత మనం చూస్తే 2వ వచనంలో, నా ఆపత్కాలం ముందు నేను ప్రభువును వెతికి తిని, రాత్రివేళ నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది, నా ప్రాణము ఓదార్పు పొందనలక ఉన్నది. నా చెయ్యి వెనుకకు తీయకుండా చాపబడి ఉన్నది అంటే దాని అర్థం ఏంటంటే, నేను అడగడంలో, పిలవడంలో వెనకడుగు వేయలేదు. ఇంక మీకు అర్థమైనట్టుగా చెప్పాలంటే, పిల్లలు అమ్మను అడుగుతారు, అమ్మా రూపాయి ఇవ్వాలి, నేను చాక్లెట్ కొనుక్కుంటాను అంటారా? లేదా చేతులు వెనక పెట్టుకుని అడుగుతారా? చేయి చాచి అడుగుతారు. ఇప్పుడు ఇవ్వలేదనుకోండి, ఇవ్వమ్మా ఇవ్వు డాడీ అని అడుగుతారు. ఇంకా ఇవ్వట్లేదు అనుకోండి, ఈ చెయ్యి ఏం చేస్తా, కాసేపటికి చెయ్యి నొప్పి వచ్చి ఇవ్వడు అంటాం. అంతేనా? మన చెయ్యి వెనక్కి లాగేసుకుంటాం. ఈయన అన్నాడు, అట్ట చెయ్యి వెనక్కి లాగను, నేను చెయ్యి అలా చాపే ఉంచుతా. నేను ఆయన అడగడంలో నా చేతులు చాపే ఉంచుతాను, నా చేతులు బరువెక్కినా కూడా నేను చేతులు వెనక్కి తీసుకోను అని అలాగ తన ప్రార్థన గురించి చెప్తా ఉన్నాడు. ఇక 3వ వచనం చూస్తే, దేవుని జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను నిట్టూర్పు విడుచుచున్నాను, నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. జ్ఞాపకం చేసుకుంటున్నాడంట దేవుణ్ణి ఆ సమయంలో. అంటే ఏం గుర్తొస్తాడు? నువ్వు అప్పుడు ఇచ్చావుగా, నువ్వు అప్పుడు చేసావుగా, అప్పుడు కొన్నావుగా, అప్పుడు ఇవి జ్ఞాపకం చేసుకుంటున్నాడు. గతంలో దేవుడు తనకు చేసిన మేలులను, తనకు చేసిన కార్యాలను, తనకు
దేవుడు ఉపకారములను చేసిన ఉపకారాలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఏమండి, వాటిని జ్ఞాపకం చేసుకుంటున్నాను నేను ఆయన్ని అని చెప్తున్నాడా. ఇంకా నేను ధ్యానించినప్పుడు నా ఆత్మ కృంగిపోవచ్చున్నది. ఇలా వాటిని గుర్తు, నాకు అప్పుడు ఎలా చేశాడో, నాకు అప్పుడు ఎలా ఇచ్చాడో, అప్పుడు నేను అడిగితే ఎలాగా ఉండేదో, ఇప్పుడేమో ఇవ్వట్లేదు, నా చేయి చాపే ఉంచాను అని అప్పటిది జ్ఞాపకం చేసుకుంటే కాస్త ఏం వస్తుంది, ఆయనకి కృంగుదల వస్తుంది. ఇక 4వ వచనం చూస్తే, నీవు నా కన్నులు మూతబడనీయవు, నేను కలవరపడుచు మాట్లాడలేక ఉన్నాను అంటున్నాడు. కన్నులు మూతబడనివ్వంటే నువ్వేమో నన్నేమి చచ్చిపోనివ్వవులే, కాకపోతే నాకే కలవరం కలుగుతూ ఉంది, ఈ కలవరంలో నేనేమి మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. 5వ వచనం చూస్తే, తొలిటి దినములను పూర్వకాల సంవత్సరములను నేను మనస్సునకు తెచ్చుకొందును, నేను పాడిన పాట రాత్రి యందు జ్ఞాపకము చేసుకొందును, హృదయమున ధ్యానించుకొందును. దేవా, నా ఆత్మ ఈ తీర్పు మార్గమును శ్రద్ధగా వెతికెను. నేను ఆ రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాను, ఆ దినాలు జ్ఞాపకం చేసుకుంటున్నాను, నేను పాడిన పాటలు జ్ఞాపకం చేసుకుంటున్నాను. అంటే ఇక్కడ మనకేం అర్థమవుతుందంటే తాను చేసిన భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. నేను ఆ రోజుల్లో ఎలా భక్తి చేసేవాడినో, ఎలా పాడేవాడినో, ఎలా ప్రార్థించేవాడినో జ్ఞాపకం చేసుకున్నాడు. అలా జ్ఞాపకం చేసుకుంటే ఏం తేలిందో తెలుసా, కొద్దిగా తేడా కనబడింది. అదేంటో మనం 7, 8, 9 వచనాల్లో చూస్తాం. తన పూర్వస్థితిని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మనం కూడా ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనం ఆ దేవునిలోకి వచ్చిన, లేకపోతే దేవుణ్ణి ఇష్టపడి నడిచిన ఆ దినాలు ఎలాగున్నాయి, ఇప్పుడు ఎలాగున్నాయి. ఆయనతో గడిపిన తొలి దినాల్లో ఆ ఆసక్తి ఎలాగుండేది, ఇప్పుడు ఎలాగుంది. ఆ రోజుల్లో మందిరానికి వెళ్ళాలంటే ఎంత ఉత్సాహం, ఎంత హడావుడిగా మన హృదయాలు ఉండేవి, ఇప్పుడు ఎలాగున్నాయి. ఆ రోజుల్లో సాయంకాలం అయితే ప్రార్థన చేసుకోవాలన్న ఒక తపన ఎలా పరిగెత్తేది, ఇప్పుడు ఎలాగుంది. ఆ దినాల్లో ఉదయం అవగానే ప్రభు దగ్గర మోకాళ్ళు ఉంచి ఏదో ఎలాగా స్తుతించేవాళ్ళం, ఇప్పుడు అలాగుంది. భక్తిలో ఏదో తేడా వచ్చేసింది, ఆరాధనలో ఏదో తేడా వచ్చేసింది. జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఆ పూర్వ దినాలను. 7, 8, 9 వచనాల్లో చూస్తే ఏమన్నాడు సార్, ప్రభువు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడూ కటాక్షింపడా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోయినా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోయినా, దేవుడు కటాక్షింప మానినా, ఆయన కోపించి వాత్సల్యత చూపకుండానా. ఏమన్నాడు, ఆయన వదిలేస్తాడా ఏంటి, అలా చూడకుండా ఉంటాడా ఏంటి, అంత మాత్రాన పట్టించుకోడా ఏంటి, అలాగని నన్ను మర్చిపోతాడా ఏంటి, ఆయన నన్ను ప్రేమించకుండా ఉంటాడా ఏంటి. ఓ పక్కన చేయి చాపే ఉంచాడు, ఆయన 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 పిలుస్తున్నాడు, ఆయన పట్టించుకోవట్లేదు. వినేంత వరకు నేను చేయి చాపుతానే ఉంచుతాను, నేను పిలుస్తానే ఉంటాను అంటున్నాడు. అదే సమయంలో తన గతకాలపు జీవితాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, భక్తిని జ్ఞాపకం చేసుకున్నాడు. అర్థమైపోయింది, తేడా ఉందరా బాబు, అప్పుడున్న ఆసక్తి, అప్పుడున్న భక్తి, అప్పుడున్న ప్రేమ, అప్పుడున్న చూపినటువంటి ఆ విధానం ఇప్పుడు తేడా కనబడుతుంది. అయినా మళ్ళీ తనలో తాను ఏమనుకున్నాడంటే, అయినా వదిలేస్తాడా ఏంటి దేవుడు, నన్ను పట్టించుకోకుండా ఉంటాడా ఏంటి, ఆయన నన్ను వదిలిపెట్టేస్తాడా ఏంటి, మాట్లాడకుండా ఉంటాడా ఏంటి అని తనలో తాను ఆ దేవుని గురించి అలా చెప్పుకుంటూ తృప్తి పడతా ఉన్నాడు, సంతోషపడతా ఉన్నాడు, ధైర్యం తెచ్చుకుంటా ఉన్నాడు. ఇంకా చూస్తే 10 నుంచి 12 వచనాల వరకు చూస్తే దేవుడు ఎంత గొప్పవాడో ఈ పరిస్థితుల్లో కూడా ఆయన గుర్తు చేసుకున్నాడు. అది కూడా ఒకసారి నేను చదువుతాను. అందుకు నేను ఇలాగ అనుకొనుచున్నాను, మహోన్నతుని దక్షిణ హస్తము మార్పు అనుకొనుటకు నాకు కలిగిన శ్రమయే. అర్థమైంది కాస్త. 11వ వచనంలో, యెహోవా చేసిన కార్యములను, పూర్వము జరిగించిన నీ ఆశ్చర్య కార్యములను నేను మనస్సునకు తెచ్చుకుందును, నీ కార్యమంతయు
నేను ధ్యానించుకుంటాను, నీ క్రియలను నేను ధ్యానించుకొందును. దేవా, నీ మార్గమును పరిశుద్ధమైనది. దేవుని వంటి మహాదేవుడు ఎక్కడున్నాడు? ఆశ్చర్యక్రియలు జరిగించు దేవుడవు నీవే. జనములలో నీ శక్తి నీవు ప్రత్యక్షపరుచుకొని ఉన్నావు. నీ బాహుబలము వలన యాకోబు ఏశావుల సంతతి వారగు నీ ప్రజలు నీవు విమోచించి ఉన్నావు. దేవా, జలములు నిన్ను చూచెను, జలములు నిన్ను చూచి దిగులు పడెను. అగాధ జలములను గజగజలాడెను. మేఘరాశులు నీళ్లు దిమ్మరించెను. అంతరిక్షము ఘోషించెను. నీ బాణములు నలుదిక్కులా పారే. చెప్తున్నాడు ఆయన గొప్పతనం గురించి. ఒక్కోసారి బాణాలు పడతాయి తెలుసా మీకు? ఆకాశం ఘోషించినప్పుడు ఏం పడతాయి? ఆకాశం నుంచి బాణాలు వస్తాయి. చెట్టు మీద పడితే చెట్టు కాలిపోతుంది. అర్థమైంది ఇప్పుడు అదేంటో? బాబోయ్, అంత గొప్పవాడు. ఏమండి, ఇంక 18 వచ్చిన ఉన్నాడు, నీ ఉరుముల ధ్వని సుడిగాలిలో మ్రోగెను, మెరుపులు లోకమును ప్రకాశింపచేసెను, భూమి వనికి కంపించెను. చెప్పుకుంటా వస్తున్నాడు. అయితే ఇందులో విచిత్రమైన విషయం ఏంటంటే, అతడు అడగడం ప్రారంభించాడు. మరి ఏమంత కష్టం వచ్చిందో, మొత్తానికి అడుగుతూ ఉండగా, చేయి చాపి అలాగే అడుగుతూ ఉండగా ఆయనైతే విన్నట్టుగా ఉన్నాడు. నువ్వు వినేంత వరకు నేను అడుగుతానే ఉంటాను అంటున్నాడు పట్టుదలగా. అయితే ఆయనకు అర్థమవుతుంది, ఎందుకు ఇప్పుడు ఆయన వినంత పరిస్థితి ఏమొచ్చింది. మా మధ్యన ఆలోచించడం మొదలుపెట్టాడు. కాస్త అర్థమైంది, నాలో ఏదో తగ్గిందని. అయినా సరే, నువ్వు మంచోడు కదా, వదిలిపెట్టేస్తావా? నువ్వు విడిచిపెడతావా? నీ ప్రేమను నన్ను వదిలిపెట్టేస్తుందా అని దేవుని యొక్క కరుణను దయను కోరుకుంటూ ఆ విషయాలను జ్ఞాపకం చేసుకుంటూ వచ్చాడు. విచిత్రమైన విషయం ఏంటంటే, అతనికి అప్పటికి తృప్తి లేదు, వింటాడో లేదో అని. ఇక అక్కడ కొత్తగా మొదలుపెట్టింది ఏంటంటే, నిరాశ వచ్చేస్తుంది. అతని ఆత్మ కృంగిపోతా ఉంది. ఆ సమయంలో అతను ఏం చేస్తున్నాడంటే, అసలు నువ్వేంటో నాకు తెలీదా అని దేవుని మహత్యాన్ని, దేవుని గొప్పతనాన్ని గుర్తు చేసుకుంటూ ఉన్నాడు. సరే, ఇప్పుడు నేను అడిగింది చిన్న విషయమే కావచ్చు, అలానే నువ్వేమి చెయ్యినంత మాత్రం నువ్వేం చిన్నోడు కాదు, నువ్వు గొప్పోడువే అని చెప్పడం దాని అర్థం. ఇతను చేసిన ప్రార్థనకు జవాబు వస్తో లేదో తెలియదు, కానీ అతనికి మాత్రం ఏమన్నాడంటే, నువ్వు మాత్రం మామూలుడు కాదు, ఏదేమైనా నువ్వు గొప్పవాడువే అని చెప్తున్నాడు. ఏదేమైనా నువ్వు శక్తిమంతుడివే అని చెప్తున్నాడు. తన అవసరం చిన్నదే కావచ్చు. ఉదాహరణకి ఈ ఫ్లవర్ వాజ్ ఉందనుకోండి, నా అవసరం ఇది, ఈ చిన్న చెట్టు నేను బతికించుకోవాలి, ఇదేమో ఎండిపోతుంది, ఏం అర్థం కావట్లా, చిగురు రావట్లా, నీళ్ళు పోస్తున్నావు, చిగురు రావట్లా, నాకేమనిపిస్తుంది, ప్రభా ఏంటి అని అంటున్నాను, ఆయన వినిపించుకోవట్లేదు. సరే, ఇదంతా మౌనం అయిపోయింది పరిస్థితి. ఈ చెట్టు ఇక మొలవదేమో అని నాకు కాస్త భయంలోకి వెళ్ళిపోయాను. కానీ అదే సమయంలో నేనేం జ్ఞాపకం చేసుకుంటాను, ఇదేముందని చిన్న చెట్టు, అది వేరే విషయం, కానీ నువ్వేంటో నాకు తెలుసు, మహావృక్షాలను భూమి మీద మొలిపించిన దేవుడవు, గొప్ప గొప్ప జీవాలు, ఎన్నో పక్షులు నివాసం ఉండినట్లుగా గొప్ప గొప్ప పెద్ద పెద్ద వృక్షాలను మొలిపించిన దేవుడు. దేవదారు వృక్షాలు, అబ్బో ఆకాశం అంత ఎత్తు కనబడతాయి చూస్తాకి, కొండల మీద మొలుస్తూ ఉంటాయి. నువ్వు అలాంటి దేవుడు అని దేవుని జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మనిషికి ప్రార్థనలో కృంగుదల వస్తుందో అప్పుడు వెంటనే ఏం చేయాలో ఈ 77వ కీర్తనలో నేర్చుకోవచ్చు. ప్రార్థిస్తున్న ఒక వ్యక్తికి కృంగుదల ప్రార్థనలో వచ్చినప్పుడు వెంటనే అతడు ఎలాంటి విషయాలు జ్ఞాపకం చేసుకోవాలి, చిన్న చిటగా చెప్తున్నాడు. ఏమిటి ఆ చిటక అంటే, అస్సలు నువ్వేంటి, నీ శక్తి ఏంటి అనేది దేవుని గొప్పతనం. చూడు, అంతరిక్షాలలాగా వెళ్ళిపోయాడు, అంతరిక్షాలు. సో బలహీనంగా మన ప్రార్థనలో మనం బలహీనంగా ఉన్నప్పుడు దేవుని యొక్క శక్తిని జ్ఞాపకం చేసుకోవాలి. పౌలు అదే అంటాడు, నేను బలహీనుడినే, కానీ నాలో దేవుని శక్తి కనపడతా ఉంది. నేను ఎప్పుడు బలహీనున్నప్పుడు నేను బలవంతుడిని అంటున్నాడు.
ఎలాగా ఆత్మలో చూస్తున్నాడు, దేవుని శక్తి నాలో పనిచేస్తుంది అని. సో అతీతమైన దేవుని శక్తిని జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు ఒక్కొక్కసారి మన సమస్య మనకున్న చిన్నపాటి సమస్యలు కూడా ఇది ఎంత పనిలే, ఆయన తలుచుకుంటే ఇది ఎంత పని అని వాటిని మనం కూడా చిన్నగా చూసేలాగా చేస్తాయి. మన ముందున్న సమస్యని మనకు చిన్నగా కనపడాలంటే ఆ సమస్యను తీర్చగలిగిన వాడి యొక్క గొప్పతనం మన కళ్ళ ముందుకు రావాలి. మనకు అది అర్థం కావాలి, అది మనం జ్ఞాపకం చేసుకోవాలి, అది మనం నెమరు వేసుకోవాలి. అప్పుడే మన ముందున్న వాటిని మనం తట్టుకోగలుగుతాం, వాటి విషయంలో సర్దుకోగలుగుతాం, లేదా వాటి విషయంలో గొప్పగా లోతుగా మనం బాధపడం. ఎందుకంటే దేవుడు అంతటి గొప్పవాడు కనుక. సో ఈ 77వ కీర్తనలో ఆశావు ఆ రీతిగా ప్రార్థించడం మనం చూస్తూ ఉన్నాం. ఈ సమయంలో మనకు కూడా అలాంటివి కొన్ని ఉంటాయి. కొన్నిసార్లు మనం కూడా అడిగే కొన్ని విషయాలు ఏమి వినబడనట్టుగానే ఉంటాయి. దేవునికి వినపడట్లేదంటే కొన్నిసార్లు అర్థం చేసుకోవాలి. ఆశా విషయంలో దేవుడు ఎందుకో మరి ఆ పరిస్థితులు ఎందుకు ఆయన కొద్దిగా విననంత దూరం ఎందుకు వెళ్ళాడో తెలియదు, కానీ మొత్తానికి అతనికి అర్థమైంది, నువ్వు వినేంత వరకు కూడా నేను పిలుస్తూనే ఉంటానని. సో అలాగే మన ప్రార్థనలు అలిసిపోకూడదు, ప్రార్థనలు చేస్తూనే ఉండాలి, అడుగుతూనే ఉండాలి, ప్రభుని వేడుకుంటూనే ఉండాలి. ఏదన్నా చేయనివ్వండి, ఏది ఏమైనా ప్రభువా నువ్వు గొప్పవాడు కాబట్టి నిన్ను అడుగుతూనే ఉన్నా నేను. అది నువ్వు గొప్పవాడు కాబట్టి అడిగి వదిలేసేవాడిని, నువ్వు కాబట్టి ఇంకొకరిని చూసుకునేవాడిని. కానీ నేను అలాగ ఉండలేకపోతుంది, ఎందుకంటే నువ్వేంటో నాకు తెలుసు. అందుకని నువ్వు వినేంత వరకు నేను నా చేతులు చాపి అడుగుతూనే ఉంటాను. ఇది 77వ కీర్తన మనకు నేర్పిస్తున్న ఒక ప్రార్థన. సో ఇందులో మనం దేవుని ఆరాధించడానికి ఒక గొప్ప విషయం ఏంటంటే, ఆయన ఏది ఏమైనా ఆయన మన పట్ల జాలి కలిగినటువంటి దేవుడిగా, దయ కలిగినటువంటి దేవుడిగా మనం దీంట్లో చాలా స్పష్టంగా చూడొచ్చు. ప్రభు నిత్యము విడనాడునా, ఆయన ఇంకెన్నడను కటాక్షింపకుండానా, ఆయన కృప ఎన్నటికీ లేకుండా మానిపోవునా, ఆయన సెలవిచ్చిన మాట తరతరములకు తప్పిపోవునా, దేవుడు కటాక్షింపక మానునా. ఇది మనకు ఉండవలసిన నమ్మకం. సో అందును బట్టి మనం దేవుడు నిజంగానే విడిచిపెట్టేవాడు కాదు, నిజంగానే వదిలిపెట్టేవాడు కాదు. నాకు ఈరోజు ఉదయం ప్రార్థనలో కూర్చుంటా ఉంటే ఈ విషయాన్ని ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఈ మధ్య ఒక ఆయన పాస్టర్ గారు చంపేశారు. ఆయన పేరు ప్రవీణ్ పగడాలని ఒక పాస్టర్ గారు. నాకు ఆయన గుర్తొచ్చాడు. ప్రభా ఎంత మంచి సేవకుడు కదా, ఎన్నో మంచి కార్యాలు చేసేవాడు కదా, ఎంతోమంది పిల్లల్ని ఆదుకున్నాడు, చదివిస్తున్నాడు, ఎన్నో అనాథాశ్రమాలను ఆయన పోషిస్తున్నాడు, మంచి గొప్ప వర్తమానికుడు. ఇప్పటికి ఆయన మాట్లాడితే చాలామందికి ఒళ్ళు మండిపోతుంది, ఇంకొకరికి ఆత్మీయంగా మంట కలుగుతూ ఉంది. అలాంటి ఒక బలమైన సేవకుడిని దారుణంగా చంపేశారే. అలా కాకుండా ఏదో యాక్సిడెంట్లో పోతే బాగుండేది, అంత దారుణంగా చంపి ఆయన అకౌంట్లో డబ్బులన్నీ కూడా మరి ఎలా బెదరగొట్టి, ఎలా హింస పెట్టి ఆ యొక్క ఏది సీక్రెట్ ఆ కోడ్ని తెలుసుకొని, ఆ నెంబర్ తెలుసుకొని డబ్బులన్నీ ఎలా ట్రాన్స్ఫర్లు చేయించుకున్నారో తెలియదు. ఎంత బాధ పెడితే ఆయన సీక్రెట్ నెంబర్ చెప్పేసి ఉంటాడు. ఆయన డబ్బులన్నీ లక్షల్లో లాగేశారంట. ఆయన చచ్చిపోక ముందు ఆయన అకౌంట్లోంచి కొన్ని లక్షల రూపాయలు ట్రాన్స్ఫర్ అయిపోయినాయంట రకరకాలైన బ్యాంకులకి, అకౌంట్లలోకి. పట్టుకోవాలంటే అలా చూసుకోవడం, పోలీసులు పట్టుకోవచ్చు, అని ఇదంతా పెద్ద కుట్ర. సరే ఏదన్నా అవనివ్వండి. నాకు అనిపించింది ఆ సేవకుడు ఏంటి ప్రభా అలాగా చనిపోయాడు. ఇప్పటికీ బాధగానే ఉంది. సరే ఇది పక్కన పెట్టి, ప్రభా ఎందుకు నువ్వు అతను పిలుపును పిలుచుంటాడుగా, ప్రభా సహాయం చేయి, దేవా నన్ను పట్టించుకో, అయ్యా నాకు సహాయం, నన్ను కాపాడు అని ఉంటాడుగా, ఎందుకు నువ్వు వినలేదు అని నాకు ఇదాక అనిపించింది. ఎందుకు నువ్వు వినలేదు అని నాకు బాధేస్తా ఆలోచిస్తూ ఉంటే నాకు ఇంకో తలంపు వచ్చింది. సరే వినలేదులే, అయిపోయింది. ఇప్పుడు ప్రవీణ్ పగడాలు అక్కడ ఉన్నాడు. ఒకవేళ ఇప్పుడు అక్కడికి వెళ్ళి నువ్వు అప్పుడు వినలేదన్నారా, మరి వెళ్తావు, నువ్వు కిందకి వెళ్తావు, మళ్ళీ బతుకుతావు అంటే ఇప్పుడు ఆయన ఏమంటాడు, నేను వెళ్ళనంటాడు. నేను పొరపాటు కూడా వెళ్ళను కిందకి, ఎలాగైనా సరే పోతాను. ఇక్కడికి వచ్చా, నేను ఇక్కడికి వచ్చిన నేను అక్కడికి వెళ్ళనే
అది ఏడుతున్నారు వాళ్ళు, చాలా మంది బాధపడుతున్నారు, నువ్వు లేవని, అది ఇది అన్యాయం జరిగింది అంటున్నారు, నేనే పట్టించుకోలేదు అంటున్నారు, నేనే నువ్వు వినలేదు అంటున్నారు, అంత సేవ చేశాడు దేవుడు ఏం పట్టించుకున్నాడు అని అంటున్నారు, నన్ను అంటున్నారా, వెళ్ళిపోరా అంటే నాకు తెలిసి ఇప్పుడు రాడు. దేవుడు వినలేదేమో కానీ, దేవుడు పట్టించుకోలేదేమో కానీ ప్రవీణ్ పగడాలని దేవుడు తన దగ్గర తెచ్చుకున్నాడు, తనతో ఉండాలని పక్కన పెట్టుకున్నాడు. అది చూసిన ఆయన నువ్వన్నా వెళ్ళరాపో, ఆయన మీద నింద వస్తుంది వెళ్ళరా అంటే నేను కూడా వెళ్ళనంటాడు ఆయన. అది అక్కడున్న పరిస్థితి. ఆ లోకం అలా ఉంటుంది, ఆయనతో ఉండే జీవితం అలా ఉంటుంది. అదొక అద్భుతమైనటువంటి, ఊహించలేనటువంటి, మనిషి మానవ మేధస్సుకు అందనటువంటి ఒక మహా అద్భుతమైన విషయం. అప్పుడు నాకు ఈ కీర్తన కొద్దిగా మింగుడు పడింది, లేకపోతే నేను ఇక మనసు ఆ బాధతోనే ఉండేవాడు. సో అందుకే ఆశావుకుడు చూశారు ఎంత తెలివైనడు. ఆశావుకుడు అందుకే అలాగ తను ప్రార్థన చేస్తూ కృంగదల మధ్యలో ఆత్మ కృంగిందంట. అలా వచ్చినా మళ్ళీ ఏం గుర్తు చేసుకున్నాడంటే, అయినా నువ్వు శక్తిమంతుడు కదా, నువ్వు ఆకాశములను ఘోషిస్తాయి కదా, అంతరిక్షములు అని చెప్తాడు, జలాలు ఘోషిస్తాయి కదా, నువ్వు వీటిని చేసిన వాడు కదా, నువ్వు ఇంత శక్తిమంతుడు కదా అని ఆయన గొప్పతనాన్ని జ్ఞాపకం చేసుకుంటాడు. మన బలహీనతల్లో, మన నిరుత్సాహంలో, ప్రార్థనలో, ఆధ్యాత్మికంగా ఆయన అలాంటి నిరుత్సాహం వచ్చినప్పుడు ఆయన గొప్ప విషయాలను మనం జ్ఞాపకం చేసుకోవడం ద్వారా మనసు కుదుటి పడుతుంది. తర్వాత చూద్దాం ఆశా జీవితంలో ఏం జరిగిందో మళ్ళీ మనం వచ్చే కీర్తనలో చూస్తాం. ఇప్పటికైతే ఆయన ఎప్పటికీ గొప్పవాడే, ఎన్నటెన్నటికీ మంచివాడే. అలాంటి దేవాదేవుడిని మనస్ఫూర్తిగా, హృదయపూర్వకంగా మనందరూ లేచి నిలబడి ఆ ప్రభుని ఆరాధిద్దాం, స్తుతిద్దాం, హృదయపూర్వకంగా స్తుతిద్దాం.